బట్టి విక్రమార్కను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం రాత్రి ఉట్టూరు కేబీ కాంప్లెక్స్ భవనంలో డిప్యూటీ సీఎంను కలిసి శాల్వతో సత్కరించారు. అనంతరంతో ఆయనతో కలిసి భోజనం చేస్తూ ఆదిలాబాద్ నియోజకవర్గ స్థితిగతులు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సన్నద్ధత గురించి వివరించారు. మనకి తెలుసు ఆదిలాబాద్ జిల్లాలో కంది శ్రీనివాసరెడ్డికి ఉన్న ఇమేజ్, ఆయనకున్న బ్రాండ్ ఏంటో మనందరికీ కూడా తెలుసు. మరి కంది శ్రీనివాసరెడ్డి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఏ రకంగా సర్కార్ ముందుకు వెళుతుందో, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విజయమే లక్ష్యంగా మరి వచ్చే ఎన్నికల్లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా అభ్యర్థులు గెలిపించడానికి ఎంత బాగా కృషి చేస్తున్నారో మరి అందరికీ తెలిసిన విషయమే. తద్వారా మరి ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించడానికి, ఓటింగ్ సరళిని పెంచుకోవడానికి, ఒక మరి ఏదైతే పతంగ ఎగరటానికి ఒక సన్నటి దారం ఎలా ఉపయోగపడుతుందో మరి కంది శ్రీనివాసరెడ్డి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్లో మంచిగా సీట్లు పెంచుకుంటూ, ఓటింగ్ సరళిని పెంచుకుంటూ వెళ్ళడానికి అంత బాగా ఉపయోగపడుతున్నారని కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి పేరు తెచ్చుకున్నారు కంది శ్రీనివాసరెడ్డి. అలాంటి కంది శ్రీనివాసరెడ్డిని మరి సత్కరించారు. కంది శ్రీనివాసరెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా రావడంతో ఆయన సత్కరించడం అయితే జరిగింది. ఇక క్రీడల మానసిక ఉల్లాసం జడ్జి స్వరూప అని చెప్పి మాట్లాడారు. ఇక వసంత పంచమి పేరుతో అక్రమ అడ్మిషన్లు, మరి వసంత పంచమి అనే పవిత్రమైన పండుగను ఆసరాగా చేసుకుని విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాల అడ్మిషన్లు చేపడుతున్నారని కూడా ఒక ఆర్టికల్ రావడం అయితే జరిగింది. 12వ వార్డు నుంచి తమకు అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కంబాలపల్లి సురేందర్ మాట్లాడారని కూడా మాట్లాడారు. ఇక విశ్వగురు మౌనం దేనికి సంకేతం? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత జరుగుతున్న ప్రపంచ రాజకీయ పరిణామాలపై మోడీ మౌనం వహిస్తున్నారు. గత 12 ఏళ్లుగా నిరంతరం విదేశీ పర్యటనలు చేస్తూ భారత ప్రపంచ రాజకీయాల్లో విశ్వగురు పాత్ర పోషిస్తుందని ప్రకటించారు. అలాంటి మోడీ నేడు మౌనమునిలాగా మారడాన్ని దేశం దేనికి సంకేతమని, ఈ పరిస్థితులన్నిటి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ఒత్తిడికి ప్రధాని మోడీ తలొగ్గారన్నదే స్పష్టమవుతుందని కూడా ప్రచురించారు. ఇక ట్రంప్ తన ఆధిపత్యాన్ని ప్రపంచ దేశాలపై ప్రదర్శిస్తున్నాడు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కాదని తనకు ఇష్టం వచ్చినట్టు టారిఫ్లు విధిస్తున్నాడు. దీన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకించలేకపోతుంది. కనీసం వ్యతిరేకించే దేశాలతోనైనా స్నేహ సంబంధాలను కొనసాగించలేకపోతుంది. వెనుజులా విషయంలో ఏమీ మాట్లాడని పరిస్థితుల్లో ఉన్న భారత్ను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. ఇక బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులను మోడీ నామమాత్రంగానైనా ఖండించలేదు. షేక్ హసీనాకు భారతదేశంలో ఆశ్రయం కల్పించడంతో మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం కూడా ఒక కారణం అనేది విస్మరించలేని విషయం. మరో పొరుగు దేశం నేపాల్తో కూడా భారత సంబంధాలు బలహీనపడ్డాయి. కానీ మోడీ మాత్రం మౌనం వీడడం లేదు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ శ్రేణులు అతన్ని మౌన ప్రధాని అని విస్తృత ప్రచారం చేశాడు. నేడు మన్మోహన్ సింగ్ కంటే కూడా ఎక్కువ మౌనం ప్రదర్శిస్తున్నారు నరేంద్ర మోడీ అని, బలమైన ప్రధాని అని గోధి మీడియా ప్రచారం అయితే చేస్తుందని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా బ్రిటిష్ వారి గుండెల్లో సింహ స్వప్నం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కూడా మరి చెప్పడం అయితే ప్రచురించడం అయితే జరిగింది. ఇక కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో భారీ చేరికలు. 1వ వార్డు జై జవాన్ నగర్ మహాలక్ష్మివాడ నుంచి తరలివచ్చిన కాలనీవాసులు సమన్పల్లి నర్సింహులు షేక్ కౌసర్ ఆధ్వర్యంలో జాయినింగ్ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు కంది శ్రీనివాసరెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో 49వ వార్డులో సత్తా చాటాలని, మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజాసేవ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు జై జవాన్ నగర్ మహాలక్ష్మివాడ నుంచి సమన్పల్లి నర్సింహులు షేక్ కౌసర్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాలనీవాసులు తరలివచ్చి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కూడా కంది శ్రీనివాసరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం అయితే జరిగింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మరి కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాను రెపరెపలాడించడానికి ఎటువంటి పరిస్థితుల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని మరి కాళ్లకు బలపం కట్టుకు తిరుగుతున్న వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డిని రానున్న రోజుల్లో ఆదిలాబాద్ మరింతగా ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీ కూడా ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కంది శ్రీనివాసరెడ్డి విశేష చేస్తున్న కృషిని గమనించి అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు అనేక మంది సామాన్య ప్రజలు కూడా జాయిన్ అవ్వటం అయితే మనమైతే చూస్తున్నాం. మరి రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మరింతగా ముందుకు సాగుతుందని చెప్పి అక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక నా భారత నా ఓటు
మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని పురపాలక పీఠం హస్తగతం చేసుకోవడమే లక్ష్యమని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. జిల్లా పరిశీలకులు అసెంబ్లీ ఇన్ఛార్జి కేఎస్ఆర్ సర్వేల ఆధారంగా టికెట్ కేటాయింపు గెలిచే సత్తా ఉన్న వారికే పార్టీ బీఫామ్ ఇస్తామని చెప్పారు. మరొకసారి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకి గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. ఆదిలాబాద్ జిల్లా పరిశీలకులు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. అయితే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాలకు మాత్రమే ఈసారి ఇస్తాం, టికెట్లు ఇస్తాం, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ పోయి అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తాయి. ఎప్పుడు చెప్తుంటారు కంది శ్రీనివాసరెడ్డి, పేద బడుగు బలహీన వర్గాలకి గరీబోళ్ళనందరికీ కూడా చూసే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. ఇక మరి ఎటువంటి పరిస్థితుల్లో మరి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని పురపాలక పీఠనైతే హస్తగతం చేసుకుంటామని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి తాహిర్ బిన్ హందన్ కూడా చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక కోర్టులో న్యాయవాదులు క్రీడలు ప్రారంభమని ప్రచురించారు. ఇక అదేవిధంగా ఆదివాసుల సమస్యలు పరిష్కారమే ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి నాగబాద్ దర్బార్లో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. మరి అదేవిధంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయో మనం కూడా చూడొచ్చు. ఆలయ అభివృద్ధికి 22 కోట్లు, ఆలయ సిబ్బందికి జీతాలు, గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రత్యేక సమస్యల పరిష్కారమే లక్ష్యం, అభివృద్ధితో పాటు పడతాం అని కలెక్టర్ మాట్లాడారు. ఇక విద్యకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడారని కూడా ప్రచురించారు. ఇక సరైన పత్రాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అయితే మరి మాట్లాడటం అయితే జరిగింది. ఇక అభివృద్ధే మా విధానం, హిందుత్వమే మా నినాదం, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఎట్లుంటుందో చూపిస్తామని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరి చెప్పడం అయితే జరిగింది. రాబోయే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని, తద్వారా అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుందో చేసి చూపిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో తన కార్యాలయంలో కరీంనగర్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ టీఆర్ఎస్ నేత కనుమల్ల విజయ గణపతి, జమ్మికుంట బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు. మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అభివృద్ధే మా విధానమని, హిందుత్వమే మా నినాదమని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి మరి బండి సంజయ్ మాట్లాడటం అయితే జరిగింది. చూడాలి బండి సంజయ్ అభ్యర్థనను రాష్ట్ర ప్రజలు, మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు